వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. రైట్, ఎప్పుడు వచ్చినా ఒక స్పెషల్ గెస్ట్ని పట్టుకొని వస్తాను, మీకు తెలుసు కదా. అగో అసొంటి స్పెషల్ గెస్ట్ని పట్టుకొని వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ కామిక్ ఆనంద్ అన్నని పట్టుకొని వచ్చిన. ఇలా కడుపుబ్బా మనల్ని నవ్వించేటందుకు, కొన్ని వందల వాయిస్లు దించేటందుకు మన ముందట రెడీగా ఉన్నాడు ఆనంద్ అన్న. ఆనంద్ అన్నను మాట్లాడిద్దాం, మాట ముచ్చట కొనసాగిద్దాం, మధ్యలో మధ్యలో పాటలు కూడా పాడిపించుకుందాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎట్లున్నారు? సో చాలా మంచిగా ఉన్నాను, బాగున్నాను. మొత్తం బిజీ బిజీ బిజీ. ఇంకా తెలిసిందే కదా, ఇంకా వినాయక చవితులు అంటేనే ఆర్టిస్టులు అందరూ, కళాకారులు అందరూ చాలా బిజీగా ఉంటారు. సో నన్ను ఫస్ట్ టైం మీ ఛానల్కి మిర్రర్ టీవీకి పిలిచినందుకు ధన్యవాదాలు, మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిలవంగానే వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ మా మిర్రర్ టీవీ తరపున. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు చానొద్దులే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు నాది అలాగుంటది, భాష మీది అలాగుంటది, అయినా స్పెషల్ గా ఉంటది. అందుకని కూర్చోబెట్టిన. నాదైతే అర్థమైతది కదా అన్న. నాకు అర్థం అవుతుంది, మీది కూడా నాకు అర్థమైతది. మన ఇద్దరిది చూసే జనాలకు అర్థం కావాలి. మాండలికం వేరైనా భాష ఒకటే కదా, సో ఖచ్చితంగా అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు వినాయక చవితి మొత్తం నేను ఎప్పుడు ఫోన్ చేసినా దాదాపు మీ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి రోజు స్టేటస్ 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 ఆ స్టేటస్లు చూసి నేనే షాక్ అయినా. ఓన్లీ వినాయక చవితి ఇట్లాంటి నవరాత్రుల ప్రోగ్రామ్స్ ఉంటాయా, ఎప్పుడు బిజీగానే ఉంటారా? రెగ్యులర్ గా ఉంటాయి. రెగ్యులర్ గా అంటే పండగలు అప్పుడు ఎందుకు బిజీ అంటే, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన కామెడీ, ఎట్లాంటి దేవుడి ముందు చేసే కార్యక్రమం ఎట్లా ఉండాలంటే ఒక మంచిగా ఉండాలి, 10 మంది చూసి వచ్చి కూర్చుని నవ్వుకుని వెళ్ళాలి. అట్లాంటి ఎలాంటి వల్గరిటీ లేకుండా ఒక స్వచ్ఛమైన మంచి కామెడీ అందించేది ఏంటంటే ఒక వెంట్రులోకిజం, మిమిక్రీ, మ్యాజిక్ షో. దీన్ని చూస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట. సో దీని తర్వాత మనకి రెగ్యులర్గా షోస్, ఈవెంట్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ అని ఉంటవి, సంగీత ఈవెంట్స్ ఉంటవి, బర్త్డే ఈవెంట్స్ ఉంటవి, ఇట్లా చాలా ఇక కంటిన్యూ ఉంటూనే ఉంటాయి అనమాట. ఏడాది మొత్తం రెగ్యులర్ గా ఉంటూ ఉంటాయి. అంటే ఎప్పుడు కొమిక్ ఆనంద్ అన్న ఖాళీగా దొరకడు అన్నట్టు. ఖాళీ అంత బిజీ అయితే కాదు. సో ఉన్నప్పుడు చేసుకోవాలి మన వర్క్. ఇదే ప్రొఫెషనల్ కాబట్టి నేను ఇంకా ఇదే అనమాట. నేను చదువుకున్నప్పటికీ కళారంగంలోనే వెళ్ళాలని ఇంకా చిన్నప్పటి నుంచి దీని మీద ఇట్లా ఉండిపోయాను, డిపెండ్. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాను అనమాట. ఎంబీఏ కంప్లీట్ చేసి మిమిక్రీ వైపు వచ్చేసిండ్రు. ఎందుకంత ఇంట్రెస్ట్ మిమిక్రీ అంటే? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అంటారు కదా, ఒక్కొక్కరికి ప్యాషన్, పిచ్చి అంతేనా? అంతకు మించి అనమాట. నాకు ఎట్లా అంటే, ఒకరు లైఫ్ లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటారు, ఒకరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు. సో మీరు యాంకర్ అవ్వాలనుకున్నారు. అనుకోలేదు. ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో అదే నేను ఇంక ఇందులోనే నాకు ఇంకా ఏది ప్లేస్మెంట్స్ వచ్చినాయి, చాలా వరకు నాకు జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చినవి. అయినా సరే నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. నాకు కళ మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకా దేని మీద నేను చూపించలేకపోతున్నాను. చదువు ఎక్కలేదు, కలమ తల్లి ముద్దాడింది, అంతే కదా సింపుల్ గా చెప్పాలంటే. చదువు ఎక్కలేదు, కలమ తల్లి ముద్దాడింది, కలమ తల్లి హక్కున చేర్చుకుంది. మీ స్టేటస్లు కూడా చూసిన నేను. ఇట్లా హ్యాండిల్ చేయగలుగుతారా బాబు అనుకుంటా నేను. ఒక జాబు చేసుకుంటా పోవాలంటేనే పెద్ద గంపెడు అవుతుంది. ఒక్కరోజు కూడా ఖాళీ లేరు. నవరాత్రులు మొత్తం ఒక్కరోజు కూడా ఖాళీ లేరు. మిగతా రోజులలో నేను చూడలేదు కానీ నవరాత్రులు మొత్తం ఒక్కరోజు కూడా ఖాళీ లేరు. దాదాపు నిమజ్జనాలు ఈ మంత్ అంతా కొనసాగుతానే ఉంటాయి. ఒక్కొక్కరు నెల రోజులు కూడా పెట్టుకుంటారట. నవరాత్రులకున్న అర్థమే మార్చేసారు వాళ్ళు. కానీ ఇప్పుడు నవరాత్రుల దగ్గరికి మిమ్మల్ని ఈవెంట్ కు పిలిచిండ్రు అనుకోండి, ఇప్పుడు వల్గారిటీ లేకుండా మంచిగా ఎంటర్టైన్ చేస్తాం పిల్లలకి, పెద్దలకి, అందరికి అని చెప్పేసి నవరాత్రులు రోజు ఒక్కొక్క పూజ ఉంటది. ఇప్పుడు నవరాత్రుల దగ్గరికి పిలిచిండ్రు అనుకోండి, దాదాపు మీరు అవన్నీ వస్తువులు పట్టుకొని వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన అన్న నేను. అని నేనే చెప్పాల్సింది ఉండే, నాది మిస్టేక్. కాకపోతే అవన్నీ ఉంటే మస్తు ఉంటుండే ఇయ్యాల మనది ప్రోగ్రామ్. కాకపోతే మాట ఇచ్చిండ్రు మిర్రర్ టీవీ వేదికగానే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫోన్ చేస్తే లావట్టపోతే నేను రికార్డింగ్ పెట్టి పబ్లిష్ చేస్తా. బ్లాక్ మెయిల్ చేస్తాను నా మిమ్మల్ని. బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? బ్లాక్ మెయిల్ ఏం లేదు, ఖచ్చితంగా నేను తీసుకొస్తా, మాటిస్తున్నాను కదా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు అక్కడ పోయి నవరాత్రుల దగ్గర ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండప్ కామెడీ చేస్తా పిల్లలకి. నవరాత్రుల్లో మనకి వినాయక చవితి అనగానే పిల్లలు చక్కగా సందడిగా ఉంటుంటారు అనమాట. ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటారు. ఆ పూజ అనంతరం ఒక 2 hours 2.5 hours అనమాట. పిల్లలు, పెద్దలు అందరూ హాయిగా నవ్వుకుని ఇంటికి వెళ్ళే విధంగా వాళ్ళతో మంచి మంచి గేమ్స్, ఫన్ యాక్టివిటీస్,
మిమిక్రీ షో, మ్యాజిక్ షో, వెంట్రులాగిజం ఇవన్నీ చేస్తాం అనమాట. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ మా కెమెరామ్యాన్ నేను చిన్నపిల్లలం అనుకోండి, అంటే ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని, అంటే ఏ విధంగా? అంటే ఒక్కొక్క స్లాట్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో మిమిక్రీ చేస్తాం, తర్వాత మ్యాజిక్ షో, తర్వాత వెంట్రులాగిజం ఇట్లా ఉంటుంది అనమాట. మిమిక్రీ ఎట్లా స్టార్ట్ చేస్తారు? మిమిక్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అవుతాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకున్న విధానం బట్టి నా గ్రిప్లోకి తెచ్చుకుంటా ఎవరినైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒక వశీకరణం టైప్ అది ఇంకా ఉందా? వశీకరణం కూడా ఉందా మీ దగ్గర? అది వస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల అంటే ఎట్లాంటి చోట్ల? కొన్ని చోట్ల అంటే ఎట్లా ఉంటారంటే ఏదో ఇది నాకు సంబంధించింది కదా, ఏదో వచ్చామా కూర్చున్నాం తిన్నాం వెళ్ళిపోయినాం అన్నట్టు ఉంటారు అనమాట. సిటీ కల్చర్ ఎలా ఉందంటే ప్రతిదీ కూడా ఒక కళకి మనం వాల్యూ ఇవ్వలేకపోతున్నారు అనమాట. అరే మన కోసం ఈ ప్రోగ్రాంలో ఒక స్పెషల్గా వాళ్ళు ఇట్లా పెట్టించుకుంటున్నారు, దీన్ని ఎంజాయ్ చేద్దాం అనేది కొంతమందికి ఉండదు. సో వచ్చామా చక్కగా కూర్చున్నామా, ఒక 2 ఫోటోలు దిగినామా, తిన్నామా వెళ్ళినామా అన్నట్టు ఉంటారు. సెల్ ఫోన్ మయం, టీవీ ప్రపంచం. అది వశీకరణ అనేది. ఆ మంత్రం ఎవరు చెప్తారో కొంచెం నాకు కూడా నేర్పించండి అయ్యా. ఖచ్చితంగా. సో ఇట్లా నవరాత్రుల్లో పిల్లలందరినీ బాగా ఆటలాడించడం కానివ్వండి, మిమిక్రీతో వాళ్ళని నవ్వించడం, బొమ్మతో వాళ్ళని నవ్వించడం, మ్యాజిక్ షోతో అంతా ఇట్లా చేస్తూ వెళ్తాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఒకటి ఆ సందర్భం వచ్చింది కాబట్టి పిల్లల్ని ఎట్లా ఆకట్టుకుంటారు? మెయిన్ అంటే మేము చిన్నపిల్లలం కాదనుకోండి, చిన్నపిల్లల లెక్కనే అనుకోండి. అంటే మెయిన్ మీరు ఎట్లా మొదలు పెడతారు? ఒకటి చెప్తే మనకు మాటలు కాకుండా మధ్యలో ఇట్లాంటివి కూడా అయితే అన్నట్టు అట్లా. యాక్చువల్లీ పిల్లలందరూ ఉంటారు కదా, సో పిల్లలకి ఇష్టమైనది ఏముంటది, గిఫ్ట్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ అన్ని తీసుకువెళ్తాను. వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ తీసుకెళ్ళి ఎవరైతే ఫాస్ట్గా వచ్చి నా రైట్ హ్యాండ్ టచ్ చేస్తారో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను అంటాను. వాళ్ళందరూ ఎలాక్ట్గా ఉంటారు. నేను నార్మల్గా పిలిస్తే ఎవరు రారు. మనం నార్మల్గా ఇంటరాక్ట్ అవుదాం అంటే ఎవరు మనకు కావాల్సింది జరగాలంటే వాళ్ళకి కావాల్సింది మనం చేయాలి. మనం ఎంటర్టైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రిప్లోకి వాళ్ళని తెచ్చుకోవాలి. కాబట్టి ఎవరైతే ఫాస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేసి రైట్ హ్యాండ్ ఎవరైతే టచ్ చేస్తారో ఐఫై ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానంట. అందరు కన్ఫ్యూజన్ లో వచ్చేసి నా లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే టచ్ చేస్తారు, ఐఫై ఇస్తారు అందరూ వచ్చేసి. సో టచ్ చేసింది అందరూ కూడా లెఫ్ట్ హ్యాండే, అట్లా రైట్ హ్యాండ్ లో మైక్ ఉంటది అనమాట. తెలివైన వాడు ఎవరైనా ఉంటే వచ్చి పెద్దవాళ్ళు చెప్తుంటారు రైట్ హ్యాండ్ ఈ వేలో నా గ్రిప్ లోకి తెచ్చుకుంటారు అనమాట. సో వాళ్ళని నా గ్రిప్ లో తీసుకురావడం, కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ వాళ్ళతో అడగడం, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం. మరి ఇస్తారా గిఫ్ట్లు? గిఫ్ట్లు ఇస్తా. ఏమేం గిఫ్ట్లు తీసుకుపోతారు? అంటే చిన్నపిల్లలకి ఉండే గిఫ్ట్లే ఉంటాయి, చక్కగా డ్రాయింగ్ వేయడానికి బొమ్మలు, ఇంకా నోట్ బుక్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇట్లా కొన్ని ఇట్లా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి సంబంధించినవన్నీ నేను తీసుకువెళ్తాను అనమాట. గిఫ్ట్లు కూడా పట్టుకొని పోతారు పోయేటప్పుడు అయితే? అంటే మళ్ళీ ఈ ఇయర్ అంటే చాక్లెట్స్ అన్ని తీసుకువెళ్తా. వాళ్ళే అంటే వాళ్ళే డబ్బులతోనే మనం వాళ్ళు తీసుకొస్తే ఓకే, లేదా మేమే తీసుకువెళ్తాం, దానికి మనీ ఎంత అయిందో తీసుకుంటాం అంతే. అట్లా మొత్తం మీద ఇట్లా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిరు ఈ నవరాత్రులల్లా? ఈ నవరాత్రి నేను సెప్టెంబర్ 6th నుంచి అయితే 15 వరకు కూడా బిజీగా ఉన్నా. నేను మాత్రమే చేయడం కాదు, నాతో పాటు ఒక 10 మంది ఆర్టిస్టులకి నేను ఉపాధి కల్పించాను అనమాట. 10 మంది ఆర్టిస్టులు? 10 మంది అంటే 10 కాదు, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఉండొచ్చు. ఎందుకంటే ఆర్కెస్ట్రా నడుస్తుంది, సింగర్స్ ఉంటారు, కొంతమంది డాన్సర్స్ ఉంటారు, ఇంకా నా తోటి ఆర్టిస్టులు, ఇంకా మ్యాజిక్ చేసే వాళ్ళు కానివ్వండి, మిమిక్రీ ఆర్టిస్టులు. ఈవెంట్ మేనేజర్ గా చేస్తారా మీరు? ఈవెంట్ మేనేజర్ గా కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. సో అది ఇప్పుడు గణపతిలో ఏదన్నా బాగా స్పెషల్ గా నచ్చింది ఏమైనా చెప్పగలుగుతారా మా కోసం? గణపతిలో అంటే ఒక పాట కానీ లేకపోతే ఒక డైలాగ్ తీసుకొని కానీ ఇప్పుడు అట్లా ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మీరు అడిగితే నేను చెప్తాను అనమాట. ఇప్పుడు గణపతి నవరాత్రులు అంటేనే అందరికీ పాటలే ఇష్టం ఉండదు, డైలాగ్స్ ఇష్టం ఉంటాయి, అన్నీ ఇష్టం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక సాంగ్ ఉంటుంది సరదాగా, మన అందరికీ తెలుసు, జై జై గణేష, జై కొడత గణేష, జై మొలివ్వు బుజ్జి గణేష, గణేష గణేష, హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బొజ్జ గణేష, గణేష గణేష,
ఇదే పాటని కొంతమంది పాడితే ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారనమాట. ఇదే పాటని చంద్రబాబు నాయుడు గారు పాడారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? జై జై గణేష, జై కొడతా గణేష, జై మొలివ బొజ్జ గణేష, గణేష గణేష, హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బొజ్జ గణేష గణేష. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. ముందుగా మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్న తమ్ముళ్ళు. ఇట్లా ఈయన పాడే విధానం ఎట్లా ఉంటుంది? సో ఇట్లా కొంతమందిని ఒక 20 మెంబర్స్ అట్లా ఇమిటేషన్ చేసుకుంటూ పోతాం అనమాట. అట్లా ఈ వేలో తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు వాడిండు కదా, ఇప్పుడు జగన్ వాడితే ఎట్లుంటది ఇదే పాటను? జగన్మోహన్ రెడ్డి గారు పాడితే ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క చెల్లమ్మకి, ప్రతి ఒక్క అవ్వకి, మీ అందరికీ కూడా జై జై గణేష, జై కొడతా గణేష, జై మలివు బుజ్జి గణేష, గణేష గణేష, హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివు బొజ్జు గణేష, గణేష గణేష. చెలమా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చెలమా. ఇలా భలే ఉంది. ఎట్లా దించగలుగుతారు ఇట్లా అచ్చం? ఇంకా నిరంతరం ప్రాక్టీస్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏదో గ్రూప్స్లో ఒక మంచి జాబ్ కొట్టాలనుకున్న వాడు ఎట్లా ప్రిపేర్ అవుతాడనే అనే టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట. నిరంతరం నేను బైక్ మీద వెళ్ళినా, ఒక జర్నీలో వెళ్ళినా, ఎటు వెళ్ళినా నిరంతరం నాలో నేను ఒక మంచిది ఇంకేం చేయాలి, అక్కడ ప్రాంతాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది, స్టాండప్గా కానివ్వండి, సో స్పాంటినియస్గా ఆ ప్రాంతం మీద, వాళ్ళు మాట్లాడే భాష విధానం మీద ఎట్లా చేస్తే బాగుంటుంది, అక్కడ ఏం చేస్తే నవ్వుకుంటారు అనేది నిరంతరం నేను ప్రాక్టీస్ అవుతూ చేసుకుంటాను అనమాట. సో ప్రాంతాన్ని బట్టి ఇట్లా తీసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు మీది ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ మీది? నాది వచ్చేసి ఏపీ, ఉమ్మడి గోదావరి జిల్లా అనమాట. గోదావరి ఏలూరు డిస్టిక్. అక్కడే ఉంటారు మొత్తం? ఏలూరు పక్కన అనేది మా ఊరు కామవరపుకోట అని ఒక గ్రామం, అక్కడ ఉంటాను నేను. అక్కడ మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? నేను అన్నయ్య, నేను చిన్నవాడిని, అక్క మ్యారీడ్ అనమాట. ముగ్గురం మేము. ముగ్గురా మొత్తం? మీరు చిన్నవాడిని. చిన్నోళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటది అని అంటారు. ఉందా మీకు ఆ ఫ్రీడమ్? చాలా ఫ్రీడమ్, సపోర్ట్ ఉండబట్టి మనం ఏది చేసినా వాళ్ళు కాదని లేదనమాట. మనం ఎంచుకున్న అది మనం ఏదన్నా ముందుకు వెళ్ళడానికి, లైఫ్లో సక్సెస్ అవడానికి మన టాలెంట్ ఏంటనేది తెలుసు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. నువ్వు ఈ జాబ్ చేయి, ఇట్లా ఉండు అని కొన్ని సార్లు అంటుంటారు అనమాట. పక్క ఉంటది కదా వాళ్ళకు కూడా, జాబ్ చేస్తే బాగుంటదని కళారంగంలో. కానీ వాళ్ళు ఫుల్ సపోర్టెడ్ అనమాట మా ఇంట్లో. మాకు అంటే ఇప్పుడు మీరు ముగ్గురు అందరిని ఒక మంచి స్టడీసే చదివిపించచ్చు మీ అమ్మ నాన్నలు. అవును. ఏం పేరు అమ్మ నాన్న పేరు? ఏం పేరు? నాన్నగారి పేరు ఆశీర్వాదం, అమ్మగారి పేరు అమృత. నాన్నగారి పేరు ఆశీర్వాదం. అమృతం, ఆశీర్వాదం మా ఇంట్లోనే ఉన్నాయి. ఆనందం కూడా దగ్గరే ఉంది. అందుకే ఆనందాన్ని అందరికి పంచగలుగుతున్నారు మీరు. ఇప్పుడు ఎంబీఏ చదివించాలంటే చాలా ఖర్చుతో, ఈ రోజులలో చదువుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత ఖర్చు పెట్టి చదివిపించిండ్రు కదా. చదివిపించిన తర్వాత చదువుకున్నాడు కానీ జాబ్ వైపు పోవట్లేదు, ఇట్లా పోతుండని ఫీలింగ్ ఎప్పుడు అమ్మా నాన్నల్లో రాలేదా? వచ్చింది. అదే అంటున్నాను కదా. సో కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందన్న టైంకి నేను ఇందులోనే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా ఇదే మన డిస్టిక్లోనే, మన స్టేట్లోనే, ఇక్కడ మాత్రమే ఉంటాం, ఇదే జాబ్లు ఇక్కడే ఉంటాం అనమాట. కానీ కళాకారుడు చాలా దూరం వెళ్తాడు. ఇక్కడ ఎట్లా అంటే కళని ప్రేమించే వాళ్ళందరూ కళాకారుడిని ఒక స్టేజ్లో చూస్తారనమాట. ఇప్పుడు రీసెంట్లీ నేను ఆఫ్రికా వెళ్ళొచ్చినాను. ఆఫ్రికా, టాంజానియా ఇట్లా వెళ్ళొచ్చినాను అనమాట. ఇది ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చేస్తే నేను ఇక్కడే ఉంటానేమో, నాకు తెలిసి నేను చదివిన చదువుకి ఇక్కడే ఉండొచ్చు. ఏదైనా చేస్తూ ఒక మ్యాక్సిమం ఒక 30,000 to 40,000 సంపాదిస్తానేమో. కానీ కళ అనేది కాసుల కోసం కాదు, కాసులను కురిపించేది అనమాట అది. సో ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది మనలో టాలెంట్ ఉంటే. అది ఇప్పుడు జాబ్ చేస్తే ఒక 40,000-30,000 వేలు సంపాదించటం అన్నారు. ఈ కళతోని ఎంతగానో సంపాదించగలుగుతున్నారు మీరు? అంటే నెలకు, అంటే కళాకారుడికి అంటూ ఒక
ఇదేంటి గౌరవ వేతనం రెమ్యునేషన్ అనేది ఎట్లా ఉంటదంటే, వాళ్ళ ప్రేమతో ఇచ్చేది ఒకలా ఉంటది. సో, మంత్లీ ఇంత వస్తదని ఏ ఆర్టిస్ట్ కూడా చెప్పలేడనమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటదనమాట. సో, ఎట్లా అంటే అట్లా అప్ అండ్ డౌన్స్ అయ్యి ఇప్పుడు పూర్తిగా మనకి నవరాత్రులు కదా! సో, ప్రతి ఆర్టిస్ట్ చాలా బిజీగా ఉంటాడు. మంచిగా ఇది కానివ్వండి, దసరా మహోత్సవాలు, సంక్రాంతి ఇట్లా పండగలప్పుడు చాలా మంచిగుంటది. సరే, ఈ కళాకారులు. నవరాత్రుల లెక్కనే తీసుకుందాం. ఆ! ఈ నవరాత్రులలో ఎంత సంపాదించిర్రు మీరు? ఎంత సంపాదించారంటే చెప్పాలా? ఆ! కళ వైపు మీలాంటోళ్ళు ఇంకా రావాలి కదా! ఏ కళ వద్దు అని దూరం ఉన్నోళ్ళు కళ వైపు రావాలి కదా, ఒక ఇన్స్పిరేషన్. అదే. మాక్సిమం నా ఖర్చులు ఇవి పోను ఒక 1 లాక్ అయితే వచ్చుంటది. ఒక 10 డేస్ ఇది ఇట్లా అంతా. ఒక 1 లాక్ తక్కువ చెప్తుండ్రు అనిపిస్తుంది నాకు. తక్కువ చెప్తుర్రు కదా. లేదు. మొత్తం నిజమే మీద చెప్తున్నాను. కళ వైపు రావడానికే భయపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజులల్లో. అట్లని కాదు. కళ వైపు రావాలనుకున్న వాళ్ళు నిరంతరం కళ మీదే ఉండాలన్నమాట. ఇంటి దగ్గర ఎట్లా ఉంటారంటే చాలా మంది ఎవరైనా మంచిగా ఒక పాట పాడారనుకో, వాళ్ళు పక్కనోళ్ళు వాళ్ళని పాడు చేస్తారన్నమా చెడగొడతారనమాట. ఎట్లా అంటే, అబ్బా నువ్వు మంచి పాడుతున్నావు, నువ్వు సినిమాల్లోకి వెళ్తే మంచి టాలెంట్ ఉంది, ఈ జాబ్ నీకు ఎందుకని ఉన్న జాబ్ కాస్త మానిపించి పంపిస్తారనమాట. అట్లా పంపించేటోళ్ళు కూడా ఉన్నారా? ఇట్లా ఇండస్ట్రీలో మొత్తం అంతా అదే కదా, చాలా వరకు కూడా. నువ్వు మంచి అందంగా ఉన్నావు, నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్తే నీకు మంచి ఛాన్సెస్ వస్తాయి, హీరోయిన్ అయిపోతావు అంటగానే ఉన్నవన్నీ వదులుకొని వచ్చి ఉన్న బంగారం డబ్బులు అన్ని పట్టుకుని వస్తే ఇక్కడ మొత్తం తెలిసింది కదా, మొత్తం లాగేస్తారు ఇక్కడ. అంతమంది అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ కనుమరుగైపోతున్నారు అనమాట. సో ఎట్లా అంటే కళ మీద ఉంటే దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇంకా అది నా సిద్ధాంతం ఏంటంటే, ఏదైనా ఒక ప్రాపర్గా ఇంకా అదే ఇంకా నా లైఫ్ ఇదే నేను ఇంకా అనేది ఉంటే మనం ముందుకు వెళ్తాం అనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్స్ గురించి ఒకటి అనుకున్నాం కదా, అప్ అండ్ డౌన్స్ అని. సరే, అప్ అయినప్పుడు పరిస్థితి అంతా చక్కదిద్దుకొనే ఉంటది, మంచిగానే ఉంటది. కానీ పూర్తిగా డౌన్స్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసిండ్రా? చేసిన కరోనా టైంలో చేసినాను. అవును, కరోనా టైంలో కళాకారులు చాలా ఇబ్బంది పడ్డారు. అందరికి పాండమిక్ సిచువేషన్ అది. కొంతమందికి జాబ్ చేసే వాళ్ళకైతే హాఫ్ శాలరీలు వేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి పర్వాలేదు చాలా వరకు. కానీ కళాకారుడు ఏమైపోవాలి? మనం సంపాదించేది ప్రతి రూపాయి మనం సేవింగ్ ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరికి తెలియదు అనమాట, ఎలాంటివి వస్తాయో. కాబట్టి నేను అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ లైఫ్లో చూడకూడదు అనే ఫీలింగ్ అనమాట కరోనా అనేది. మన ఆ టైంలో నేను ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు మీరు కరోనా టైంలో? అంటే కరోనా ఒకటి నాకు ఒక లెసన్ నేర్పించింది అనమాట. ఎట్లా అంటే, అప్పుడు నేను డబ్బులు వస్తే రెగ్యులర్ షోస్కి వెళ్తే వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం, ఫ్రెండ్స్ కానీ ఇట్లా మంచి మంచి బట్టలు, డ్రెస్సెస్ అన్నీ తీసుకోవడం ఒక విచ్చలవిడిగా చేసేవాడిని. ఇట్లా నా అంత ఖర్చు ఏదో రాయల్టీగా బ్రతికేద్దాం అన్నట్టుగా చేసేవాడిని. కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ ఖర్చు పెట్టేవాడిని. కరోనా టైంలో అప్పుడు ₹1 కూడా లేకపోతే మన పొజిషన్ రీఛార్జ్ కూడా డబ్బులు లేకపోతే ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినాను అనమాట. కానీ తర్వాత అర్థమైంది నాకు, ఇది కాదు లైఫ్. కరోనా చాలా మందికి చాలా నేర్పించింది. ఒక ఇంటి దగ్గర ఉంటే అసలు మనం ప్రపంచాన్ని చూడకపోతే ఎట్లా ఉంటుందో భయంకరమైనటువంటి నా సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేయడం అయితే జరిగింది. ఇంటి దగ్గర ఉంటే మనం మన ప్రాంతంలోనే మనం ఉంటే మనకి పేరు మర్యాదలు కూడా ఉండవు అనమాట. అట్లానే తిరుగుతూ ఉంటాం కళాకారుడు. ఏదైనా వర్క్ చేసుకున్న కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇంటి దగ్గర అక్కడే ఉండేవాళ్ళు, ప్రాంతంలో నివసించేవాళ్ళు. కానీ మనం సిటీకి వచ్చి బ్రతకాలి. పండగలప్పుడు వెళ్తాము, షోస్ జరుగుతుంటే కంటిన్యూ చేస్తాం. కానీ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ కూడా సిటీలోనే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలకు పోతారు కదా, వేరే వేరే మనస్తత్వాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఒకలాగా చేయాలి, ఆంధ్రాలో ఒకలాగా చేయాలి. అవును. అంటే ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు మీరు? హ్యాండిల్ అంటే ఇప్పుడు మిమిక్రీ బేస్డ్ అందరికీ అర్థమవుతుంది. మనం ఒక డైలాగ్ తీసుకుని పలానా హీరో ఎట్లా మాట్లాడతాడు అనేది చూపిస్తాం అనమాట. అందులోనే మనం జోక్స్ క్రియేట్ చేసుకుంటాం. జోక్ ఎక్కడైనా జోకే కదా, ఏ భాషలో చెప్పినా అర్థమైతే.
మన మాండలిక మన స్లాంగ్ అనేది అర్థం అయితే అది జోక్ ఎక్కడైనా పేలుతుంది. సో అది అనమాట. దాని ఒకవేళ జోక్ వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి అట్లా ఏదైనా ఏదైనా వర్క్లో మాత్రం వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా హ్యాపీగా నవ్వించి వాళ్ళతో ఆడించి అలరించి పాడేస్తాను అనమాట. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుందన్న సిటీకి వచ్చి? నేను 2016లో వచ్చి నేను రిటర్న్ వెళ్ళిపోయినాను. ఎందుకు వెళ్ళిపోయారు రిటర్న్? అంటే నేను స్టడీ పర్పస్ అప్పుడు జబర్దస్త్ అవకాశాలు వచ్చినాయి నాకు. అవునా? నేను కొన్ని టీవీ షోస్, ఈటీవీ షోస్ ఇవట్లనే కొన్ని చేసినాను. గ్యాంగ్ లీడర్ కొన్ని షోస్ చేసినాను అనమాట. ఒక 28 ఎపిసోడ్ చేసినాను. సో కరోనా వల్ల అప్పుడే మనకి ఫేమ్ వస్తుందేమో, మనం నలుగురికి తెలుస్తున్నాం అన్న టైంలో కరోనా వచ్చి ఆగిపోయింది. ఆ షో కూడా అట్లా ఆగడం వల్ల మనం ఇంటికి వెళ్ళడం, తర్వాత స్టడీ పర్పస్. మళ్ళీ రీసెంట్లీ నేను 3 years అవుతుంది హైదరాబాద్ సిటీకి వచ్చి. 21లో వచ్చిండ్రా? 20లో వచ్చిండ్రు? 2020లో వచ్చినా నేను. అప్పటి నుంచి దీన్ని నమ్ముకొని ముంగడికి పోతా ఉన్నారు. అంటే ఇప్పుడు కరోనా అంటే నేను స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఇదే ఇంకా వర్క్ మనది. అక్కడ ఉన్నా సరే ఆంధ్రాలో ఉన్నా మనం మిమిక్రీ షోస్ కి మనల్ని ఆర్కెస్ట్రా వాళ్ళు పిలవడం కానీ, సింగర్స్ ఎంకరేజ్ చేయడం కానీ, అందరూ మనకు డాన్సర్స్ కానీ అందరు ఫుల్ సపోర్ట్ అనమాట. అక్కడ ఎక్కువ వస్తాయా ఈవెంట్స్, ఇక్కడ ఎక్కువ వస్తాయా మీకు? నేను అక్కడ నుంచి అక్కడ ఇక్కడ లేదు, మనకి ఇక్కడ ఉంటున్నాం అని తెలిసిన తర్వాత సో ఇక్కడ మనకి ఎక్కువగా ఇక్కడ పరిచయాలు, మన స్కిల్స్, మన టాలెంట్ చూసిన వాళ్ళు మనకి చెప్పడం, పలానా పర్సన్ పంపిస్తే బాగా మంచిగా చేస్తాడు, అలా ఆర్టిస్టులు అందరి దగ్గర ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్నాను. మిమిక్రీతో పాటు ఇంకేం చేస్తారు మీరు? అంటే మ్యాజిక్ కూడా చేస్తారా? మ్యాజిక్ అంటే నేను మెజిషియన్ తీసుకువెళ్తాను. ప్రాపర్గా మ్యాజిక్ షో అంటే నేను మెజిషియన్ పెట్టుకుంటా. చిన్న బర్త్డే ఫంక్షన్లో కిటీ పార్టీలు ఉంటాయి అనమాట, కొన్ని చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి అనమాట. అక్కడ నేను మ్యాజిక్ షో చేస్తాను, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తాను. దీంతో పాటు వెంట్రులోకిజం మాట్లాడే బొమ్మ ఉంటది, అది కూడా చేస్తాను. మాట్లాడే బొమ్మ తీసుకురాలేదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకొస్తాను. బాగుంటది, పిల్లలు చాలా ఇష్టపడతారు కదా దాన్ని, బాగా ఇష్టపడతారు. నేను దాదాపు నేను పుట్టినప్పుడు ఎవరు చూస్తారు అయితే నాకు బుద్ధి తెలిసి నేను ఒక్కసారే చూసిన, అది ఒక్కసారే చూసిన. ఇలా మీరు తెస్తే రెండోసారి అవుతుండే, కాకపోతే ఇక మళ్ళా చూద్దాం, కంపల్సరీ చూద్దాం. టీవీలలో చూసుడు అది వేరు, డైరెక్ట్ చూస్తే అది వేరు ఉంటది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా అంటే మిమిక్రీ చేసుకుందామా? మిమిక్రీ అంటే నేను ఏం అడగాలి? సినిమాలు ఏమో నాలెడ్జ్ తక్కువ. సరే ఒక డైలాగ్ తీసుకోండి, మీరే ఒక డైలాగ్ తీసుకోండి. డైలాగ్ కాదు, మీరు కొంచెం లిస్ట్ తీసుకోండి, మీకు పేర్లు కొన్ని చెప్పండి, మాట్లాడుకుంటూ మీకు నచ్చినవి చేసుకుంటూ వెళ్దాం. ఓకే సరే. ఇప్పుడు ఈ మధ్యలో జర గరికపాటి బాగా హైలైట్ అవుతున్నాయి. గరికపాటి కాదు, దానికంటే ముందుగా బిగ్ బాస్ కదా, ఇప్పుడు సీజన్ 8, బిగ్ బాస్ సీజన్ 8, అందులో వాయిస్ వస్తుంది కదా, దాన్ని ఏమైనా చెప్పగలుగుతారా మీరు? బిగ్ బాస్ లో బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, అది ఎట్లా ఉంటుందంటే, బిగ్ బాస్ సమయం ఉదయం 8:38 బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో నైనిక విజయవంతంగా ముందుకు వెళ్ళింది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి నైనికను పక్కకు తప్పించడం జరుగుతుంది. కెప్టెన్గా నైనికను నియమించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. అసలు నైనిక ఉన్నది అందులో? నైనిక ఉందా? అంటే నామినేషనా ఎలిమినేషనా ఏంది కథ? రైట్, బాగుందన్న, సూపర్, అట్లనే దించి రచ్చం. ఇప్పుడు ఇంకొకరిని తీసుకుందాం, గరికపాటికి తీసుకుందాం. గరికపాటికి చెప్తారా? గరికపాటి గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో. ఆయన ఎట్లా అంటే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పానీపూరి గురించి చెప్పినారనమాట. పానీపూరి అంటే మీకు ఇష్టమేనా? నేను తినను. ఎప్పుడు తినలేదా? ఓకే, బేసిక్గా చాలా మంది పానీపూరి అంటే ఇష్టం. మీకు? నేను తీసుకోను పానీపూరి ఎక్కువగా, ఎప్పుడైనా ఒకసారి. ఎందుకు? గరికపాటి డైలాగ్ తింటాను. సో అదే కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా తింటూ ఉంటారు, వాళ్ళందరి గురించి చెప్పారనమాట స్టూడెంట్స్. ఇట్లా అందరూ ఆయనకి ఎందుకు అనిపించిందో భలే మాట్లాడారు, చాలా చమత్కారం ఎక్కువ ఉంటది కదా. సో దాని గురించి ఎట్లా మాట్లాడారంటే, పానీపూరి అమ్మ
పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఒక మురుగు కాలువ పక్కన పెట్టుకొని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురుగు కాలువ కూడా మహాపవిత్రం అమ్మ. ఇదిగోండి ఇది తినడానికి యువకులు ఇంకా వేయ్ ఇంకా వేయ్ ఇంకా వేయ్ అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. అది మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలనేది ఆయన మనందరికి కూడా తెలియజేస్తున్నారు అనమాట. గరికపాటి ఇంకో డైలాగ్ చెప్తే ఎట్లుంటది? ఇంకో ఏదన్నా డైలాగ్ అంటే ఆయన మామూలుగా వాస్తవాలే చెప్తారు, అంటే మనకు అవి డైలాగ్స్ లెక్క అయిపోతాయి, అంటే మాట్లాడే విధానం అట్లుంటది కాబట్టి. ఇంకోటి ఏమైనా చెప్తారా గరికపాటిది? ఇంకొకటి ఎట్లా మాట్లాడతారంటే, ఈ మధ్యన ఆడపిల్లల బొద్దుగా మారిపోతున్నారమ్మా, హాఫ్ కట్స్ అంటూ వేసుకుంటున్నారు. 20 ఏళ్ళు వచ్చిన కుర్రోడు ఏమాగుతాడు, 50-60 వచ్చిన మేమే ఆగలేకపోతున్నాము. కాబట్టి మీ ఆడపిల్ల, మీ ఇంట్లో అమ్మాయి కానీ ఎవరైనా సరే 18 ఏళ్ళ నిండిన ఆడపిల్ల ఫోన్ పట్టుకుని డాబా పైకి వెళ్తుందంటే అసలు ఏం చేస్తుందని మీరు అందరు తెలుసుకోవాలి. ఇట్లా అట్లుంటాయి గరికపాటి గమ్మతి ఉంటాయి. కొందరికి కోపం తెప్పించేటివి ఉంటాయి, కొందరికి ఆయన మాట్లాడేవన్నీ నిజాలు, వాస్తవాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. అరే ఇప్పుడు 18 ఇయర్స్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారు, మా పిల్లలు ఇట్లా అంటే ఫోన్ మాట్లాడితే మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు, ఎవరైనా పిల్లలు సో ఏమనుకుంటారు పేరెంట్స్. ఇప్పుడు రీసెంట్లీ హైదరాబాద్లో కానివ్వండి, మనం ఎన్ని చోట్ల ఎన్ని చూడడం లేదు, చాలా యూత్ అందరూ కూడా అలవాట్లకి, ఫ్రెండ్షిప్ల వల్ల చెడు అలవాట్లకి అలవాటు పడి తమ లైఫ్ని కెరియర్ని పాడు చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లవ్ అంటున్నారు. సో మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ డివోర్స్. అసలు ఇవన్నీ ఒక విధంగా అప్పుడు రోజులు ఎలా ఉండే, అమ్మ నాన్న మన పేరెంట్స్ ఒక పెళ్ళి అంటే ఒక విధానం, ఒక పద్ధతి, ఒక చక్కగా ఉంటుంది, ఒక సాంప్రదాయం. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. సో నచ్చినా చేసుకున్నావా ఎట్లా ఉన్నావా అంటే మన తెలుగు సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయి అనమాట ఇలాంటి వల్ల. పేరెంట్స్ ఎట్లా అంటే, ఇప్పుడు కొన్ని చోట్ల నాకు ఫేస్ చేస్తూ ఉంటాను అనమాట. మా బాబుకి ఇంగ్లీష్ మా బాబుకి తెలుగు మాట్లాడడం రాదండి, మా అమ్మాయికి తెలుగు రాదండి సరిగ్గా అంటే మనం ఎక్కడున్నాం, అసలు మనం ఎక్కడ జీవిస్తున్నాం, మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అనేది మర్చిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు, తెలుగు రాదు అంటే గొప్పగా, అంటే వీళ్ళు ఏదో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ అలా చేస్తున్నారు అన్నమాట. అది తప్పు. మన భాషని, మన సంస్కృతిని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ తెలుగు మాట్లాడాలి, తెలుగు ధనాన్ని కాపాడాలి, అది నేను అనేది. దేశ భాషలందు తెలుగు లెస్స అది. సో కానీ కొన్ని చోట్ల నేను ఫేస్ చేస్తూ ఉంటాను కదా, ఇంగ్లీష్ మనకి బ్రతకడానికి ఉంది కానీ మన అమ్మని మర్చిపోలేము. అమ్మ ఒకటే, మన తెలుగు మాతృభాష ఒకటి. అది మొత్తం మీద తెలుగుని కాపాడాలి. కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే పరభాష జ్ఞానాన్ని సంపాదిస్తుండ్రు కానీ పరభాషలోనే సంబోధిస్తుండ్రు, తెలుగు మర్చిపోతున్నారు. అదే అలాగే పోతుంది మనదంతా ముచ్చట. ఇంకా కొన్ని ఈ జనరేషన్ లో ఎట్లా ఉందంటే ఇంకా ముందు ఎట్లా ఉంటదని భయం వేస్తుంది అసలు. అయితే చాలా వరకు కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్తుర్రు కదా, మరి మీకేమన్నా పిల్లు ఉంటే బాగా ఫీల్ కాగిల్ల, మరి ఉన్నదా మీకేమన్నా? అంటే లవ్ పిల్ల ఏమన్నా ఉన్నదా మీకు? మనల్ని ఎవరు లవ్ చేస్తారు చెప్పండి? మిమ్మల్ని లవ్ చేయకూడదు, లవ్ చేయరు. యాక్చువల్ టైం ఇవ్వలేను నేను ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రపోజల్స్ వచ్చినాయా? ప్రపోజల్స్ అంటే నార్మల్ రొటీన్ గా వస్తూ ఉంటాయి కదా, టైం పాస్ ప్రపోజల్స్. వాళ్ళ సైడ్ నుండి టైం పాసా, మీ సైడ్ నుండి టైం పాసా? మీరే కావాల్సినంత టైం పాస్ ఇస్తారు ఎదుటోళ్ళకి. అదే అంటే మనం ఏంటో తెలియకుండా, మనం ఏంటో లేకుండా కూడా ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో లవ్ అనేది నా దృష్టిలో, లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా ఆనందన్న? నేను ఎట్లా అంటే తల్లిదండ్రులు చూసిన మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో తెలీదు. అంటే ఏమవుతుంది అంటే నీ మీద నీకు నమ్మకం లేదు, అమ్మ నాన్న ఆశీర్వాదం, ఇంకా అమృత ఆశీర్వాదం వినాలి, మీరిద్దరు వినాలి. ఆయన మీద ఆయనకే నమ్మకం లేదట. ఎటైతుందో చూద్దాం అంటే సగం సగం ఉన్నాడు అన్నట్టు. యాక్చువల్లీ కళాకారుడు అంటే వాళ్ళ అమ్మాయిని పిల్లని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు కదా పేరెంట్స్. ఎందుకు అట్లా? ఎందుకంటే
ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకో, ఎట్లా ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, పెళ్ళిళ్ళు బ్రోకర్లు కూడా ఏమండి మీ అబ్బాయి ఏం చేస్తాడంటే, మా అబ్బాయి ఆర్టిస్ట్ అండి, హైదరాబాద్ లో ఉంటాడు, మంచి సంబంధం చూడండి అంటే చూద్దామండి అంటారు. అదే మీ అబ్బాయి పక్కింటి వాడిని అడిగాడు అనుకో, మీ అబ్బాయి ఏం మావాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నాడు అనుకో, అదే అదేంటండి మన దగ్గర 4-5 సంబంధాలు ఉన్నాయి మీకు తెలీదా అని ఎంతనే చూపిస్తాడు. ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ 2 బాధలు కనబడుతున్నాయి. ఒకటి ఆర్టిస్ట్ అని చులకనగా చూడడం, రెండోది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ప్రియారిటీ ఇవ్వడం. అంటే ఆర్టిస్టులు లగ్గాలు చేసుకోవడం, ఆర్టిస్టులకు పిల్లలు ఇవ్వద్దా? అదే కదా. అంతెందుకు, ఆర్టిస్టులు అయ్యండి, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఆర్టిస్టులు అయ్యండి ఒక ఆర్ట్ ఫామ్ లో వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని కానీ ఒక ఆర్టిస్ట్ కి ఇవ్వడానికి సందేహిస్తున్నారు అనమాట. సో అట్లా ఉంది మన సమాజం. మెయిన్ కారణం ఏమై ఉంటది అనుకుంటారు మీరు? అట్లా ఆలోచించడం అంటే ఒక జాబ్ లో ఉన్నామంటే అది పర్మనెంట్ అట్లా ఉంటదని వాళ్ళ అభిప్రాయం అనమాట. ఆర్టిస్ట్ లో అట్లా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు ఎదుగుతారో ఎప్పుడు డౌన్ అవుతారో కూడా తెలియదు. ఒక స్టాక్ మార్కెట్ టైప్ అనమాట, షేర్ మార్కెట్ టైప్ అన్నట్టు ఉందన్నమాట. సో అది అందుకోసమనే పేరెంట్స్ కూడా ఆలోచించడం మంచిదే, కానీ మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి అని ఏ పేరెంట్స్ అయినా అట్లనే కోరుకుంటారు కదా. కానీ కొన్నాటిని చులకన చేసే విధానం ఉందన్నమాట. అట్లా ఉంది చాలా వరకు కూడా. అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ అంతా ఓకేనా బ్రదర్ మీది? అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా? మా అమ్మ నాన్న కూలీ వ్యవసాయం చేస్తుంటారు. ఉందా మీకు వ్యవసాయం? ఉందా? మాకు ఒక 1/2 ఎకరం ఉందన్నమాట. నువ్వు పోతావా? వ్యవసాయం పని వస్తుందా నీకు? నాకు రాదు, నేర్చుకోలేదు. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. నాన్నగారు చాలా కష్టపడుతుంటారు. పోవాలి అప్పుడప్పుడు, ఒడ్లు చెక్కాలి, నారు లాగేయాలి. ఇక్కడ ఉండడమే సరిపోతుంది కదా, ఊర్లోకి వెళ్ళేది తక్కువ కదా. సో అది టైం ఉన్నప్పుడు పోయి రావాలి. 2 రోజులు అమ్మ నాన్నతో స్పెండ్ చేస్తే అది వేరు. వెళ్తాను కష్టం విలువ తెలుసు, నేను చాలా కష్టపడ్డాను. మీకు కష్టం విలువ తెలుసు అని నాకు తెలుసు. మీరు కష్టం విలువ మీకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చిండ్రు. మీరు ఎప్పుడు పోవాలంటే నేనేమనుకుంటున్నా అంటే, ఏమేస్తారా 6 ఎకరంలో? వరేస్తారా? నాటేసేటప్పుడు పోవాలి, నాగలి కట్టేటప్పుడు పోవాలి. ఇక్కడ నుంచి మనకేమన్నా 10 ఎకరాలు ఉన్నాయా, మనం వెళ్ళి కళ్ళు మూసుకుని తెరిస్తే అయిపోద్ది అందులో పని. 10 కర్రలలో ఒక కర్ర నువ్వు పెట్టినా నాన్నకు ఆనందం వేరే ఉంటుంది చూడు. కానీ అమ్మ నాన్న ఎప్పుడు అట్లా నా కొడుకు వ్యవసాయం చేయాలని అనుకోరు, తక్కువ, రేరు. మా పరిస్థితులే ఇట్లనే. ఇప్పుడు ఈ వ్యవసాయం పరిస్థితులు చూస్తే అట్లనే అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4-5 డైలాగులు వరుస పెట్టి చెప్పుకుందాం. రామ్ గోపాల్ వర్మ డైలాగ్ చెప్పుండి ఒకటి. రామ్ గోపాల్ వర్మ గారు అంటే మనకి డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. అట్లా మాట్లాడతారంటే ఆయన. ఇప్పుడు మీరే నన్ను అడుగుతున్నారు, నేను రావడంగానే మీరు నన్ను భోజనం చేశారా అని అడిగారు కదా. ఇదే మాట మీరు రామ్ గోపాల్ వర్మ గారిని అడగండి. నేను ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని మీరు అడగండి. మీ ఇంటర్వ్యూకి వచ్చాడు, మీ దగ్గర ఇక్కడ కూర్చున్నాడు రామ్ గోపాల్ వర్మ గారు కూర్చున్నారు, ఆయనతో మీరు ఎట్లా మాట్లాడతారు? సార్ బాగున్నారా సార్ అంటే బేసిక్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాగుండడం బాగుపడడం పక్కన పెట్టాను. మీరు భోజనం చేశారనే పదం నాకు నచ్చలేదు. భోజనం చేశారనే పదం అంటే ఏమంటే గాలి పీల్చుకుంటున్నారా, ఏమంటే మంచినీళ్ళు తాగారా, ఏమంటే బాగున్నారా? బాగున్నాను కాబట్టి ఈరోజు మీ ఛానల్కి వచ్చినాను, ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఏమంటే మంచి సినిమాలు చేశారా? సినిమాలు అనేవి మంచివో చెడ్డో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మేము మంచి చేస్తాము, చెడ్డవి చేస్తాం. ఏదైనా నాకు నచ్చింది చేస్తాను, నచ్చింది చేయాలనుకుంటా. మీరెవరు నన్ను అడగడానికి? అది మాట్లాడు మీరు మాట్లాడాలి, నేను సమాధానం చెప్పాలి. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వకూడదు. ఎందుకు నవ్వుతున్నారు? ఖచ్చితంగా నా సినిమాలో మీకు ఒక మంచి క్యారెక్టర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. బాబు నాకు వద్దు మీ సినిమాలో, మీరు చేయనంటే నేను ఎప్పుడే వెళ్ళిపోతాను. సో ఇట్లా ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉంటది అన్నమాట. అంటే నాకు మీరు మాట్లాడే విధానం బట్టి నవ్వు వస్తుంది. బేసిక్ గా ఆయన దగ్గర ఎట్లా మాట్లాడుతాడో తెలియదు, ఇంటర్వ్యూలు ఎట్లా ఇస్తాడో తెలియదు నాకు. అంటే ఆ జానర్కి వెళ్ళలేదు మనం. ఫస్ట్ టైం మూవీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే మీ దగ్గరనే ఇయ్యాల. ఫస్ట్ మీ దగ్గరనే మూవీస్ గురించి, మూవీ జానర్ అదంతా అంత నాలెడ్జ్ లేదు మనకు, అంత దిమాగ్ ఎదగలేదు మూవీల మీద. ఎందుకు చిన్నప్పటి నుంచి మనం ఎసొంటివి చూస్తామంటే ఇది నాగోపాల్ చెప్పుకున్నాడు కాదు, అయితే ఎర్ర సైన్యం, లేకపోతే కాంచన, చంద్రముఖి. అయ్యో మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు.
ఇవి కూడా ఈ రోజుల్లో ఉండవలసిన వారు కాదు, ఆ రోజుల్లో స్వర్ణక్క ఓడి అమ్మ జీవితం ఇట్లాంటివి అన్నట్టు. మొత్తం మీద మొన్న వచ్చింది కాంతారా, దాని తర్వాత పుష్ప, ఏదన్నా విలేజ్ రిలేటెడ్ ఏదన్నా కబ్జాలు పెట్టిండ్రు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చివరికి హీరో వచ్చి ఎట్లా న్యాయం చేసిండు, గీ రోల్ ఉంటుంది అన్నట్టు. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్న మూవీస్ మాత్రమే చూస్తారా? అంతే, ఇంకా వేరే జానర్కి వెళ్ళాం మనం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయిపోయింది కదా, ఈ మధ్యలో హర్ష సాయి ఇది బాగా వైరల్ అవుతుంది. తెలుసా మీకు? తెలుసు. అంటే వింటారు కదా, మనం యూట్యూబ్ ఆన్ చేయగానే స్క్రోల్ చేస్తుంటే కొన్ని వస్తుంటాయి కదా అండ్ రీల్స్. ఒక రీల్ బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటది అనమాట. అది నేను ఇప్పటి వరకు హర్ష సాయిని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఫస్ట్ పర్సన్ నేను అనమాట. ఇప్పటి వరకు నేను ఎక్కువగా రేర్ వాయిస్లు ఎక్కువగా చేస్తుంటా. ఆయన ఎట్లా మాట్లాడతారంటే, హాయ్, ఏ స్కూల్ పైకాలని ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి తిను స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికి ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇట్లా ఆయన మాట్లాడే విధానం ఇట్లా ఉంటది. హర్ష సాయి ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది బాగా, ఏదో ప్రమోషన్స్ అట్లా ఇట్లా. హర్ష సాయి పట్ల మీ ఒపీనియన్ ఏంటి? హర్ష సాయి అనే పర్సన్ సమాజ సేవ కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చి తను ఒక చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా మిగిలాడు అనమాట. ఇంతవరకు కూడా యూట్యూబ్లో కానీ హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కడ మనం చూడలేదు. అతను చూసి చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఆయన మంచి చేసి చెడ్డవాడు అవుతున్నాడు అనమాట నా దృష్టిలో. ఎందుకంటే ఎట్లా అంటే చాలా మంది బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఇట్లా అంటున్నారు. ఆయన ఎక్కడ కూడా బెట్టింగ్ ప్రమోషన్ నా టెలిగ్రామ్ అకౌంట్కి రండి, నేను ఇట్లా నన్ను ఫాలో అవ్వండి అని కూడా ఎక్కడ చెప్పలేదు అనమాట. ఆయన ఏదైనా చేసినా సరే 10 మందికి మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. అదే యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఎన్ని లక్షలు తీసుకోవట్లేదు, ఎన్ని టెక్ ఛానల్స్ ఉన్నవి, వాళ్ళకి ఎన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నవి, ఎన్ని వ్లాగర్స్ ఉన్నారు, ఎంతమంది వ్లాగర్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని లక్షలు తీసుకోవట్లేదు. ఎవరైనా ఒక హెల్ప్ అని చేస్తున్నారా? లేదు. సినిమాలు కానివ్వండి, మన దేశంలో కనీసం రేషన్ బియ్యం తినకపోతే బ్రతకలేని వాళ్ళు ఉన్నారు, ఫ్రీ బస్సు లేకపోతే వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సినిమా వస్తే 10 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది. అది ఎట్లా? కానీ ఇదే హర్ష సాయి కూడా అట్లానే అనమాట. తను కష్టపడి ఏదో చేస్తూ మంచి చేస్తున్నాడు, ప్రజలకి ఉపయోగపడేదే చేస్తున్నాడు. అతను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి కూడా ఎట్లాంటి హాని చేయలేదు అనమాట. నా దృష్టిలో హర్ష సాయి అనే పర్సన్ ఎప్పుడు కూడా ఒక హైలో ఉంటాడు అనమాట. హర్ష సాయి ప్రతి ఒక్కరు పేదవాళ్ళ గుండెల్లో కానీ, వీళ్ళు చాలామంది హర్ష సాయి చుట్టూ ఉంటూనే కొంతమంది యూట్యూబర్స్ హర్ష సాయిని బ్యాడ్ చేపిస్తూ బయట నుంచి తెలియకుండా ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఉన్నారు. అది ఇంకా దాని గురించి మాట్లాడకూడదు. నా దృష్టిలో హర్ష సాయి వేరే లెవెల్ అనమాట. ఆయన ఒక మంచి ఇంకా ఒక స్టార్. అంటే హెల్పింగ్ నేచర్ చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొకరు హెల్ప్ చేయడానికి ముందటికి వస్తారు. అవును. ఇప్పుడు దాదాపు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఓ 10 రూపాయలు దానం చేసి 10 సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తానంటే వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తా. ఇప్పుడు ఆ 10 రూపాయలు దానం చేయాలని మనసు నువ్వు దానం చేసిన దాన్ని బట్టి చూస్తే ఎదుటోళ్ళకి కూడా అది కలుగుతుంది. అబ్బా, ఆయన 10 రూపాయలు దానం చేసిండు, మనం కూడా దానం చేస్తే బాగుంటది అని. అవునవును. కానీ ఆ ఇన్స్పిరేషన్ గా తీసుకోవట్లేదు ఎవరు. పబ్లిసిటీ పిచ్చి పడ్డది వాళ్ళకి. పబ్లిసిటీ వాళ్ళు కూడా చేయమానండి, నో ప్రాబ్లం. నీకు పబ్లిసిటీ కావాలా, నువ్వు కూడా ఒక 2 లక్షలు పంచు, నీకు కూడా వస్తుంది కదా ఇన్కమ్. యూట్యూబ్ ద్వారా ఎంతో సంపాదిస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు. ఎన్నో స్కామ్లు కానివ్వండి, బెట్టింగ్ ప్రమోషన్స్ కానివ్వండి, ఎంతోమందిని మీ అకౌంట్స్గా వచ్చి మిమ్మల్ని నమ్ముకుని ఎంతోమంది మోసపోయారు. వాళ్ళందరూ ఎంత ఎంత సంపాదిస్తున్నారు అసలు యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత డబ్బు ఎంత సంపాదించుతున్నారు. కానీ ఒక్కరైనా ఎక్కడైనా పెడుతున్నారా? హర్ష సాయి అనే పర్సన్ ఒక వైజాగ్లో ఇప్పుడు దిశ యాప్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అతను ఎంత గౌరవం లేకపోతే అలాంటి దాన్ని గౌరవంగా ఆయనకి ఇస్తారో చెప్పండి, బ్రాండ్ అంబాసిడర్గా.
అది నేను చెబుతున్నాను. చాలా మంది ఉన్నారు. ఆయన చుట్టూ ఉంటేనే ఆయన్ని వెన్నుపోటు పడిచేవాళ్ళు. అది. కేఏ పాల్ది డైలాగ్ చెప్తారా ఏమన్నా? అంటే కేఏ పాల్ని ఎట్లా మాట్లాడిద్దాం మనం? ఆయన నేనే ప్రధాని దేశానికి అంటాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే అంటాడు. ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అది చేస్తాడా కేఏ పాల్, లేకపోతే మెచ్చుకుంటాడా నాకు తెలిసి? అంటే రాజకీయం పరంగా కేఏ పాల్ గారు రాజకీయ పరంగా చాలా సీరియస్ గా రాజకీయం చేస్తారు. కానీ చూసే మనకు మాత్రమే కామెడీ కనిపిస్తుంది, కామెడీగా కనిపిస్తుంది అనమాట. అంతే. మొన్న అన్నారు కదా మీరు ఒక 2 నెలలు నాతో పాటు రండి, నేను చెరో 50 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇస్తా మీకు. 50 కోట్ల ఇంకా ఎక్కువే అన్నాడు సంఖ్య. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దాంతో రండి, ఇన్ని పెట్టుబడులు పట్టుకొస్తా అంటే ఆ విధానాన్ని ఎట్లా మాట్లాడగలుగుతాం మనం? ఆయన అదే చెప్తున్నాను కదా, ఆయన వాస్తవానికి కేఏ పాల్ నిర్వహించిన బహిరంగ సభ ఇంతవరకు ఎవరికి రాజు చేయలేకపోయిందంట. కేఏ పాల్ బహిరంగ సభ ఆయన వేరే కంట్రీస్ లో ఆయన చెప్పాయని నిజాలే. ఆయనకి బోయింగ్ ఫ్లైట్ ఉంది, అది నిజమే. తర్వాత ఆయనకి ఫారిన్ కంట్రీలో కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి. మన వైజాగ్ లోనే ఆయన బోల్డంత సంస్థలు ఉన్నాయి ఆయనకి. అంటే మీరు ఒక కమేడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన మిమిక్రీ నస్తుందా మీకు, అందుకని పొగుడుతున్నారా? లేదు లేదు, అట్లా అని కాదు. ఒకరిని ఏ విధంగా కూడా ఏ ఆర్టిస్ట్ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం అనమాట. వాళ్ళంత గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి ఒక ఆర్టిస్ట్ వాళ్ళని మేము ఇమిటేషన్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇమిటేషన్ చేస్తాం. లేదా అంటే ఏదో చాలా మంది ఉంటారనమాట, ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఇట్లా మాట్లాడుతుంటారు, వాళ్ళకే ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు మేము మాట్లాడతామా? సో వాళ్ళకి ఒక గౌరవం ఉండాలి. మనం చేసామంటే వాళ్ళ ఒక స్థాయిలో ఉండాలి. మనం చేస్తున్నామంటే ఒక వాయిస్, ఒక పర్సన్ మేము స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక విలువ కలిగిన వాళ్ళై ఉండాలి. అది లేదా ఎలా పడితే వాళ్ళ నా వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎవరు వింటారు? నేనే తెలియదు అంతే కదా. అట్లానే అదే అంటున్నాను కదా. చేయండి కేఏ పాల్ది ఒకసారి. కేఏ పాల్ గారు ఎట్లా మాట్లాడతారంటే, ఏటి ఫాలోయింగ్ ప్రపంచంలో 170 దేశాలు తిరిగానమ్మా, ఎక్కడన్నా ఉందా ఫాలోయింగ్? ఇలా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, 100 మంది సెల్ఫీలు. ఇలా హైదరాబాద్ వచ్చా, 200 మంది సెల్ఫీలు. ఇప్పుడు ప్రపంచంలో 175 దేశాలు తిరిగిన ఏకైక పర్సన్ ఎవరమ్మా? నేనే కదా. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీ అందరికి వాటర్ కార్డులు, రేషన్ కార్డులు ఉండవు, ఒకటే కార్డు, కేఏ పాల్ కార్డు. మీకు డబ్బులు కావాలనుకోండి, పైనుంచి ఫ్లైట్ లో నుంచి కిందకి వేసేస్తా, కేఏ పాల్ గారు అని తలుచుకుంటే. బ్లెస్సింగ్స్ కావాలితే నా దగ్గరికి రండమ్మా, నేను మీ అందరి ఊర్లకి వస్తాను, నెక్స్ట్ వీక్ ఒంగోలు, నెల్లూరు వస్తాను. తమ్ముళ్ళు ఈ రోజు మిర్రర్ టీవీకి వచ్చేసాను, చెల్లమ్మ పిలిచింది, రావడంగానే చాయ్ ఇచ్చింది అమ్మ తమ్ముడు, కాబట్టి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, సూపర్. అసలు మొత్తం వాళ్ళ చేయడం మాట్లాడినట్టు అనిపిస్తుంది బ్రదర్, నిజంగా వాళ్ళ చేయడం కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంటే ముఖం వేరు కావచ్చు కానీ అట్లనే అచ్చం అట్లనే. కొన్ని ఎక్స్ప్రెషన్ కూడా అలా మాట్లాడితే, ఫేస్ రీడింగ్స్ కానీ అట్లా వాళ్ళు మాట్లాడే విధంగా అట్లా ఉంటే పరకాయ ప్రవేశం చేసినట్టు చేస్తాం అనమాట. ఆన్ ద స్టేజ్ మీద వేరేలా ఉంటుంది మళ్ళీ పర్ఫార్మెన్స్. స్టేజ్ మీద అదంతా సెటప్ కథ అలాగుంటది కదా, మళ్ళీ ముంగట జనాల కేరింతలు, సప్పట్లు, సప్పట్లే సన్మాన దుప్పట్లు అన్నట్టు కళాకారునికి వాళ్ళు సప్పట్లు కొట్టుకుంటా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఆ ఊపు వేరే ఉంటది. సప్పట్లు అమెరికా వచ్చింది, వైట్ హౌస్ కి వచ్చింది, నా బ్లెస్సింగ్స్ తీసుకుందమ్మా, అందుకే మిర్రర్ టీవీలో పెద్ద యాంకర్ అయిపోయింది. నువ్వు ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లి. అమెరికా పోయి ఆశీర్వాదం తీసుకున్నా బ్రదర్ నేను, అక్కడ దాకా పోయి ఇంతవరకు పాస్పోర్ట్ దిక్కులేదు. అట్లుంటది మనది. ఏదైనా ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పుకుందామా? ప్రకాష్ రాజ్ ఎక్కడ ఒక డైలాగ్ చెప్తే ఎట్లుంటది? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడే విధానం ఎట్లా ఉంటదంటే, మామూలుగా ఆయన మాట్లాడితే, అందరికీ కూడా నమస్కారం అండి, నేనండి మీ ప్రకాష్ రాజ్. ఈరోజు 24 క్రాఫ్ట్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నారు, ఎంతోమంది డాన్సర్లు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ఉపాధి కల్పించాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కార్డు ఉండాలి తప్పనిసరిగా. కార్డు ఉన్న ఆర్టిస్టులు వెనకపడిపోయి ఉంటున్నారు, అందుకే నేను ప్రతి ఒక్కరు కార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నా బయట మాట్లాడే విధానం ఇట్లా ఉంటుంది. అదే ఏదైనా ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడే ఆయన ఏడుస్తూ మాట్లాడుతుంటారు పరుగు మూవీలో, అక్కడ ఎట్లా ఉంటుంది, సీరియస్గా మాట్లాడితే ఎలా ఉంటుంది.
ఏడుస్తూ ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. పరుగు మూవీలో వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయినప్పుడు అదే ప్రకాష్ రాజ్ గారు. ఎరా మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి, మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలుకుబడొచ్చా, అన్ని అన్ని వచ్చారా. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారు? లేపుకుపోయారు కదరా నా బంగారు తల్లి మహాలక్ష్మి, ఎక్కడుందో తీసుకురండ్రా రా. ఇట్లా ఉంటుందా? ఇదే ప్రకాష్ రాజ్ గారు సీరియస్గా డైలాగ్ చెప్తే ఒక్కడు సినిమాలో అందరికి నోటిఫైడ్ అయిన డైలాగ్ అనమాట. రాయ్ ఎవడ్రా నువ్వు? నువ్వెప్పుడు పో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్నా, నా దగ్గర ₹1 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కానీ నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారు? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మన్రా. రాయ్ గంగిరెద్దు వచ్చి గొబ్బమ్మను తొక్కుపడేసినట్టు నా గుండె గొబ్బమ్మను పట్టుకుపోతావురా. రా నేను మామూలుగా చంపండిరా. రాయ్ ఈడి బాడీలో నుంచి ఎవడికి ఏ పార్ట్ కావాలో లాక్కోండ్రా. ఇట్లా మొత్తం మెస్మరైజ్ చేస్తారు కదా బ్రదర్. నేను మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు కావచ్చు, కానీ నేను ఏ ఒక్క ఇంటర్వ్యూ చూడలే మీది. ఎందుకు అంటే వాళ్ళు అడిగిన నేను అడుగుతా కావచ్చు, ఆ వేళ నేను పోతా కావచ్చు అని చెప్పేసి. అందుకే చూడకపోవడం మంచిదంటే మీరు ఇవన్నీ చేస్తారని నాకు తెలియదు కదా. ఇంత ఆశ్చర్యార్థకం పెద్ద 2-3 ఆశ్చర్యార్థకాలు పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు ఇక్కడ. నిజం అన్న, అంత బాగా చేస్తున్నారు మీరు. ఇన్ని వాయిస్లు ఒకటే దగ్గర మొత్తం మీద అన్ని ఆశ్చర్యార్థకాలు పెట్టినట్టు అవుతుంది. అన్ని వాయిస్లు దింపుతారు ఎట్లా అని. ఎంబటి ఎట్లా మారవగలుగుతారు ఇట్లా? అంటే ఎన్నేళ్ళ ప్రాక్టీస్, మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిండ్రు? నేను ఇప్పటి వరకు మ్యాక్సిమం 2000 దాకా షోస్ ఇచ్చి ఉంటా. నేను చిన్నప్పుడు 2000 షోలు వచ్చిన ఫీల్డ్కి వచ్చి ఎన్ని అవుతుంది? నేను 7th క్లాస్ నుంచి, నాకు 6th క్లాస్ నుంచి నేను ఇమిటేషన్ చేసేవాడిని. 7th క్లాస్ నుంచి నేను స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇచ్చి, స్కూల్లో జరిగే ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా నేను ప్రోగ్రామ్ ఇచ్చేవాడిని స్కూల్ డేస్ నుంచి. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో చదువుకున్నా. అక్కడ ఇంటర్మీడియట్లో బయటకు వెళ్ళిన తర్వాత మిమిక్రీకి ఎంత డిమాండ్ ఉందని నాకు తెలీదు. సో నేను నేను ఒక ఆయన ఉండేవారు అనమాట. కల్చరల్ డిపార్ట్మెంట్ పెద్దది ఉండేది అక్కడ. సో అక్కడ మనకి అక్కడ రంగస్థల కళాకారులు కానివ్వండి చాలామంది ఉన్నవారు. అక్కడ చదువుకున్న వాళ్ళు మన రాజమౌళి గారు కానివ్వండి, సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, మన ఈయన పేరు కోట శ్రీనివాస్ గారు కానివ్వండి, వీళ్ళందరూ అక్కడ చదువుకున్న వాళ్ళే. సో అక్కడ కళకు సంబంధించిన ఒక డిపార్ట్మెంటే ఉంది. ఒకటి అమ్మ ఇక్కడ ఎలా ఉంటుంది అనుకునేవాడిని. తర్వాత వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్లో నాకు కదా సినిమాలు తెలియనట్టు మీ కల్చరల్ డిపార్ట్మెంట్ తెలియదు. సో అది నేను ఇంటర్మీడియట్కి వచ్చినాను. 10th వరకు ప్రోగ్రాంలు స్కూల్ వరకే చేసేవాడిని. అలా స్కూల్లో ఇట్లా ఏ ఫెస్టివల్ అయినా యాన్యువల్ డే కానీ అవి ఇట్లా జరిగితే చేసేవాడిని. సో బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను క్లాస్ రూమ్లో చేస్తుంటే ఒకసారి చూసి నా మిమిక్రీ ఆయన తీసుకెళ్ళి ఇంకొక ఆయనకి పరిచయం చేశాడు కల్చరల్ డిపార్ట్మెంట్లో. నువ్వేం చేస్తావు అబ్బాయి అంటే, నేను ఇట్లా మిమిక్రీ అంటే సో చేయమన్నాడు. నాకు అప్పటికే స్టేజ్ ఫియర్, ఏదో స్కూల్ డేస్లో చేయడం వేరు. అక్కడేమో ఆడిటోరియం చూస్తేనేమో కొన్ని దాదాపు ఒక 3000 మంది పట్టేంత ఆడిటోరియం, పెద్ద ఆడిటోరియం. ఒక కాలేజీ మొత్తం అంతా కూడా ఒక 2 ఊర్లంతా ఒక 100 ఎకరాల పైనే ఉంటుంది అనమాట. అక్కడ నర్సరీ నుంచి లేనిదంటూ ఉండదు కాలేజీలో. ఆ ఆడిటోరియంలో అందరూ జరుగుతున్నారు. దాదాపు ఒక 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు స్టూడెంట్స్లోనే. నేను ఇంటర్మీడియట్, నాకు భయంగా ఉంది. సో అంత స్టేజ్ ఎక్కడం మొదటిసారి. ఎక్కినాను, చేసినాను, అంతా బాగుంది. అంటే నాకు నేను చేసిన ప్రదర్శనకి ఎవరు క్లాప్స్ కూడా ఏం కావట్లేదు. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఇది ఒక అనిపించలేదు. నన్ను షైన్ అప్ చేశారు అక్కడ నుంచి. ఎట్లా చేశారంటే, కాలేజీలో ఏ జరిగినా సరే నా కాలేజీలో ఎవరు తెలియదు, కానీ ఆనంద్ గారు మాత్రం కాలేజీ అంతా తెలుసు. కామిక్ ఆనంద్ అంటే మా డిస్ట్రిక్ట్ కానీ మన అన్ని కాలేజీలకి అక్కడ మొదలైంది నా ప్రస్తావన అనేది.
అక్కడ నుంచి చూసుకుంటే వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. నేను స్టేట్ లెవెల్లో ఫస్ట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇట్లా నేషనల్ లెవెల్లో ఇట్లా మిమిక్రీలో ఫస్ట్ వచ్చిన. నాకు కొన్నిసార్లు నాకు డిగ్రీ అంతా నేను ఫీజెస్ కూడా కట్టలేదు డిగ్రీలో. నేను ఎందుకంటే కల్చరల్లో నాకు ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. కల్చరల్ డిపార్ట్మెంట్ మనం ఎలా కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలేదు. సో కాలేజీ ఫీజులు కూడా కట్ట అవసరం లేదు. చక్కగా ఇంకా కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండిపోయేది నాకు. క్లాస్కి వెళ్ళే దానికన్నా స్టేజ్ల మీద ఎక్కువ కనిపిస్తాను నేను. అట్లా క్లాసులు తక్కువ, స్టేజీలు ఎక్కువ. మొత్తం మీద 6th క్లాస్ లో 7th క్లాస్ లో ఇట్లా సార్లను ఇమిటేట్ చేసుడు అని అన్నారు కదా, ఫస్ట్ ఎవరి వాయిస్ ఇమిటేట్ చేసిర్రు మీరు? ఒక టీచర్, ఒక స్పెసిఫిక్ పర్సన్ అనేది ఉంటారు కదా. ఇమిటేషన్ అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడుతారు, ఇట్లా. నేను అక్కడ కొంతమంది పిల్లలు కానివ్వండి, సార్స్ని అందరిని ఇమిటేషన్ చేసేవాడిని. వాళ్ళందరినీ ఇమిటేషన్ చేసేవాడిని. సో ఫస్ట్ నేను ఇట్లా చేస్తుంటే ఒక ఆయన నన్ను చూసి, ఇది కాదు, నువ్వు సెలబ్రిటీస్ ఎట్లా ఉంటారు, దీన్ని మిమిక్రీ అంటారా అని చెప్పారనమాట. తెలీదు నాకు మిమిక్రీ అంటారని కూడా తెలియదు. అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ బాబు మోహన్ గారు వాయిస్ నేర్చుకున్నా. చెప్పండి ఒకసారి. ఆయన మామూలుగా బాబు మోహన్ గారు, అన్నా అన్నా మరదే తొందర అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అన్నోయ్, పందు పిల్లలు అన్నా, పందు పిల్లలోయ్ అన్నోయ్, ఒక సర్ఫ్ ఎక్సెల్ కొంటే 2 పందు పిల్లలు ఫ్రీ అంటన్నా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇట్లా సరదాగా. మీ వాయిస్ లో నా వాయిస్ మిక్స్ అవుతుందని నేను లోపల నవ్వుతున్నా. ఇంత మిమిక్రీ ఏందన్న, అసలు 2 దండం పెట్టాలి మీకు. ఇట్లా తర్వాత మళ్ళీ ఇంకొక పెచ్చగొడ్డు సుధాకర్ గారని పాత కమెడియన్, మీకు తెలిసే ఉంటుంది. వాయిస్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఆయన ఏ బిష అబ్బో అన్నాకు మరి చిన్న బాబు పెద్ద బాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొట్టారు కదరా, అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇట్లా రాజా సినిమాల క్యారెక్టర్ కదా, అదే ఆయనని చేయడం. ఇంకా కమేడియన్స్ ఎవరెవరి చేయగలుగుతారు మీరు? బ్రహ్మానందం ఇట్లా ఎవరెవరి చేయగలుగుతారు కమేడియన్స్? జయప్రకాష్ రెడ్డి గారు విలన్ గా వచ్చారనమాట సినిమాల్లోకి. ఆయన ఒక రంగస్థల కళాకారులు. ఆయన మంచిగా అప్పుడులోనే స్టాండప్ కామెడీ జోకులు చెప్పి మంచి నవ్వించేవాళ్ళు. అట్లాంటి ఆయన సినిమాలో విలన్ పాత్ర పోషించినప్పుడు, ఆయన సమరసింహారెడ్డి సినిమాలో విలన్ పాత్ర పోషిస్తారు. అక్కడ చాలా ఆయన చూడగానే మనం సినిమాలో చాలా భయం వేస్తుంది అనమాట. అట్లా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అందులో. అక్కడ డైలాగ్ ఎట్లా ఉంటుంది అంటే, తర్వాత ఆయన కమెడియన్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది, ఆయన వాయిస్ డిఫరెంట్ ఎట్లా ఉంది. ఏమిరా సమరసింహారెడ్డిని చంపినారు, ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న యవదాస్తి మొత్తం రాసిస్తానమ్మీ. రే సమరసింహారెడ్డి, ఢిల్లీలో ఉండి కాదరని ప్రతాపము, కావాలంటే శివసందుల్లోకి రా, నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం, ఏమంటావమ్మీ? ఇట్లా ఉంటుంది. ఇదే జేపీ గారు కమెడియన్ అయిపోయిన తర్వాత కామెడీ రోల్ చేసేసరికి ఎట్లుంది, ఏమిరా ఈ ఉరకలేంది పరుగులేంది, హాయిగా తిని తొంగుంటే సమ్మగుంటది, ఏమో గబుదానా, ఏం మాట్లాడుతున్నావు, ఇట్లా ఈ టైప్ వేరియేషన్. పాపం మొన్ననే గుండెపోటు వచ్చినట్టు. చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. ఇట్లా తర్వాత కొండవలస లక్ష్మణరావు గారు అయితే ఓకే అంటుంటారు సినిమాల్లో. ఆయన ఇట్లా ప్రతి కమెడియన్కి ఒక వాయిస్, వాళ్ళ యూనిక్ స్టైల్ అనమాట, వాళ్ళ ఐడెంటిఫై చేయడానికి. ఆయన ఎట్లా మాట్లాడతారంటే, ఎదిగా ఎదిగా రత్తాలే వచ్చే రత్తాలే ఏటట్టుకుంటున్నావు, సీరియస్గా చూచేస్తున్నావు, ఒక్కసారి కన్నా కోపం వచ్చి నా చెట్టుప్పి నా కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్ల గిల్ల గిల్లమని కొట్టుకులాడి చచ్చిపోతారు. ఏ దేవుడా, నీకు మొగుడే ప్రత్యక్ష దైవము, ఏదన్నా జరిగితే మొగుడా 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 అనేది పోయి దేవుడా అంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే.
కానీ అన్ని వాయిస్లను ఒక దగ్గర చూస్తే మస్తు దిల్కుష్ అవుతుందన్న నాకైతే. ఇంకా ఇక్కడ ఇంటర్వ్యూలో ఆ సెటప్ ఏం లేదు, ఏమీ లేదు. నేనే ఇంత పడిపడి నవ్వుతున్నా అంటే ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు సంవత్సరం అంతా ఎందుకు ప్రోగ్రామ్స్ ఉంటాయో, మీరు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా ఎందుకు ప్రోగ్రామ్స్ చేస్తారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సూపర్ కదన్న. కళామ తల్లి మీకు అన్నం పెడుతుంది, మీ ద్వారా నలుగురికి నవ్వులు పంచుతుంది. నవ్వు ఈ రోజులలో కొనుక్కున్న దొరుకుతలేదు కదా. ఇక నేను నవ్వక అది ఎంత ఒక చాలా రోజులు అవుతుంది బాగా నవ్వక. ఇదే హడావిడి వర్క్ బిజీ ఉంటది కదా. ఇప్పుడు ఇయ్యాల కడుపుబ్బ నవ్వుతున్నాను నేను. నిజంగా నవ్వు ఎవరికి కొనుక్కున్న దొరుకుతలేదు. అట్లాంటి డిఫరెంట్ కళ మీలో ఉండడం చాలా అదృష్టం. ఎంతో మందికి రాదు కదన్న. చాలా ధన్యవాదాలు. చాలా అదృష్టం. మిమ్మల్ని చూసి నవ్వుతున్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. బాగా పొగుడుతున్నాను అనుకోకుండ్రి. నా వాయిస్ కూడా ఇమిటేట్ చేయగలుగుతారా ఇప్పుడు? నేను అంటే మన మేల్ వాయిస్ కి ఫిమేల్ వెర్షన్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఉంటుంది. ఫీమేల్ వెర్షన్ కష్టం. ఎందుకు కష్టం అంటే మామూలుగా మాట్లాడేస్తాం. అమ్మాయిలు ఇట్లా మాట్లాడతారంటే ఒక సినిమాలో కాజల్ గారు డార్లింగ్ సినిమాలో ఎందులోనో అంటారు అనమాట. చిన్న లిటిల్ బిట్లో వస్తాయి అనమాట. అంతే, అంత మించి మాట్లాడితే ఓవర్లాప్ కాదు, అదే వాయిస్ రాదు. ఇంకా పక్కన వాళ్ళ ఫ్రెండ్ అడిగిద్ది, ఏమే ప్రభా నిన్నేమన్నాడే? ప్రభా 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 నన్ను లూజ్ అన్నాడే. ఇట్లా అదే షర్మిల గారు మాట్లాడుతుంటారు. ఒక అప్పుడు నౌన్స్ ఉంటాయి అనమాట వాయిసెస్. అన్నా నేను మీ రాజన్న బిడ్డని, జగనన్న విసిరిన బాణన్నన్నా, నాన్నగారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలు పేదవారికి ఉపయోగపడినాయి అన్న. రేవంత్ రెడ్డి గారు చేశారు పాదయాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రమ్మా. ఈ టైప్ ఆఫ్ వ్యూలో జగనన్న ఇసిరిన బాణం జగనన్నకి రివర్స్ వచ్చుకుంటారు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అది వేరే కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి చేయలే పాదయాత్ర పాపం. మళ్ళీ నువ్వు కూడా రేవంత్ రెడ్డి అని అన్నావు. ఆవిడ చెప్పింది అలా అలా. జస్ట్ మీకేమైనా జలుబు ఉందా? కొంచెం అలానే ఉంది. బాగా తిరిగిరు కదా పాపం. చిరంజీవి ఏదైనా డైలాగ్ చెప్తారా? ఇప్పుడు చిరంజీవి నాతో మాట్లాడుతుండ్రు అనుకోండి, ఏం చెప్తా అంటే ఎట్లా? నేను అడిగే వారికి సమాధానం ఎట్లా చెప్తారు? చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, మామూలుగా సినిమాల్లో ఎట్లా మాట్లాడతారు అని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని సినిమాలో. ఒక్కొక్క సినిమాలో అందరవాడి సినిమాలో మాట్లాడతారు అన్నమాట. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు అక్కడ క్యారెక్టర్ కొంచెం యూనిక్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట, ఫన్నీగా. ఆయన ఎట్లా మాట్లాడతారంటే నవ్వుతూ మాట్లాడతారు. ఒరే ఈ రాజు నువ్వేంట్రా బాబు, వీడు చిన్నప్పుడు మా దొలవడండి బాబు, మా దొంగడు కూడా. ఓ రోజు ఏం జరిగిందంటే పంతులు గారు గుళ్ళో కొబ్బరికాయ కొడతాం ఆల్సం, ఈ కొబ్బరికాయ పట్టుకుని పారిపోయాడు. ఒరే ఈ రాజు ఇప్పటికీ ఇలాగే ఉన్నావా, ఇలాగే దొంగతనాలు చేస్తున్నావురా. ఇట్లా సూపర్. కానీ చెప్పుడు వేరే ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తున్నారు మీరు దాంతో పాటు. ఇదే మన అదే స్టేజ్ల మీద వేదికల మీద మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, వాస్తవానికి ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. అరే ఈ చిరంజీవిని ఇలా గుండెలో దాచేసుకుంటారా, ఇలానే మీలో ఉంచుకుంటారా? కానీ నేను ఎప్పుడు కూడా మీలో ఒకడిని, మీ ఇంట్లో వాడిని అన్నట్టుగా నన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కసారి బన్నీని కానివ్వండి, చెర్రీని కానివ్వండి చూస్తుంటే నాకు కూడా వాళ్ళలాగా మళ్ళీ డాన్స్ చేయగలనా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. సూపర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 10-20 వాయిస్లు టకటక దించేసుకుందాం. ఓకే ఓకే. సాయి కుమార్ డైలాగ్. సాయి కుమార్ గారు ఆయన ముందే నేను ఆయన వాయిస్ నేను ఇమిటేషన్ చేసిన. మామూలుగా సాయి కుమార్ గారు పాత సినిమాలు చూస్తే ఎట్లా ఉంటదంటే, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం మేరా పోలీస్. ఎందుకమ్మా ఇలాంటి లుచ్చాల కొడుకులకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావు ఏ? ఇలా ఉంటది. అదే ఇప్పుడు వచ్చేసినటువంటి కొన్ని షోల్లో చూస్తుంటాం, వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో, ఇట్లా షోలో మాట్లాడుతుంటారు. ఏమన్నారు సాయి కుమార్ అప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనతో పాటు నేను జర్నీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ముందు చెప్పిన డైలాగ్ ప్రస్థానం అనే మూవీలో డైలాగ్ ఉంటుంది, చాలా ఎమోషనల్ డైలాగ్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దాళ్ళు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం.
ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలలో శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలుములో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఇలా సూపర్. ఇలా ఉంటుంది అని వాయిస్. ఈ డైలాగ్ చెప్తుండ్రా అప్పుడు? ఇప్పుడు మనము రాజశేఖర్ డైలాగ్. రాజశేఖర్ గారికి కూడా సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తూ ఉంటారు. డబ్బింగ్ చెప్పినప్పుడు ఎలా ఉంటదంటే, అమ్మా ఎందుకమ్మా ఇలాంటి లుచ్చా నా కొడుకు సత్యాధర్మ అని పేర్లు పెట్టావు ఇట్లా ఉండేది అనమాట. అదే రాజశేఖర్ గారు ఒరిజినల్ గా మాట్లాడితే ఎట్లా ఉంటదంటే, చాలా సంతోషమా అమ్మా రేఖ, చాలా చక్కగా చేస్తున్నావు, యాంకరింగ్ మంచి బాగా చేస్తున్నావు. నేను తీసినటువంటి గోరింటాకి సినిమా సూపర్ హిట్ అయింది కదా, నెక్స్ట్ వేలుంటే తమలపాక అనే సినిమా తీస్తున్నాను, అది కూడా బాగుంటే కరివేపాక అనే సినిమా తీస్తాయా జీత, మంచి అమ్మాయి మంచి చక్కగా లక్షణంగా ఉంది, అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్ ఇద్దామా, ఓకే జీవిత సరే సరే. తమలపాకు కరివేపాకు అది ఇంకా నవ్వించడానికి ఇంకా ఆడియన్స్ ని. ఒకసారి లాస్ట్ గా సప్తగిరి డైలాగ్ చెప్పుకుందాం. సప్తగిరి గారు కూడా నేను స్టార్టింగ్ లెవెల్లో నేనే ఫస్ట్ చేసినాను. ఆయన వాయిస్ చేసిన వాళ్ళలో డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ కాదు, ఆయన వాయిస్ చేసిన వాళ్ళలో మొదటి వాడు నేను. ఫస్ట్ చేసింది ఇన్విటేషన్ చేసింది నేను అనమాట. ఆయన ఎలా ఉంటారు, ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడిపోతే ఎరాటిగా ఉందే డ్యూట్, నువ్వేడ్చావా చిట్టి తల్లి, నువ్వేడ్చావు బంగారం, సుధీర్ బాబు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు, అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో పెట్టేసుకో వేసేసుకో, అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు, ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఒరే సుధీరా ప్రవీణ ఈ యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని, గులాబ్ జాములు గల్లగల్లలాడిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికి రా అంది, ఇప్పుడే వస్తానక్క సుసుకుపోయి వస్తానా, మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా, ప్రేమ కథ చిత్రం కదా ఇది, మగ జాతి ముత్య నేను ఆడబడితే ఆడకొడతావక్క, చూసుకునే పనుల. సూపర్ అన్న సూపర్. అయితే ఇప్పుడు మనం ఒక పాట తీసుకుందామన్నా, ఆ పాట కొంతమంది పాడితే ఎట్లుంటది, ఏ పాట తీసుకుందాం? ట్రెండింగ్ లో ఉన్న పాట ఏది? బంపర్ ఆఫర్ సినిమాలో ఒక పాట ఉంటది కదా, ఆ పాట కొంతమంది నాయకులు కానీ కొంతమంది సెలబ్రిటీస్ కానీ పాడితే ఎట్లుంటుందో పాడుకుందాం ఇప్పుడు. ఆ పాటను చంద్రబాబు నాయుడు వాడితే ఎట్లుంటది? మామూలుగా బేసిక్ గా ఒరిజినల్ గా సాంగ్ ఎట్లా ఉంటుందంటే, మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేదేమనగా, ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచమంతా తల్లకిందులైపోతుంది, రియల్ ఎస్టేట్ ఏమో దెబ్బడిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో కుప్పకూలిపోయింది, ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఈ మంగళం మానవేయాలని కోరుచున్నాను. అవునట్టు మర్చిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టా బుట్టా చదువుకుని వచ్చేస్తున్నారంటే తల్లి, డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు, నీ మొగుడు గుమాస్తా నేనేమో బ్యావర్స్, మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళి, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ. అయితే లిటిల్ బిట్ లాస్ట్ లో ఉన్నది తీసుకుందాం. ఇది చంద్రబాబు నాయుడు గారు పాడుతున్నారు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తాను దొరసందు లేదు మెడకేమో డోలా అండి, ఇది పద్ధతి కాదు రవణమ్మ, పెళ్ళి వద్దు ఏమి వద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జగన్ పాడితే ఎట్లుంటది ఇదే పాట? జగన్ గారు పాడితే, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ, ఎల్లొస్తా రవణమ్మ గారు, ఈ విధంగా ఉంటది. బాలయ్య బాబు పాడితే ఎట్లుంటది? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా, దబిడి దిబిడే రవణమ్మ పెళ్ళికి వద్దు. సూపర్. అయితే ఇంకెక్కువ ఎవరు వాడగలుగుతారు అంటే ఎవరు చెప్పినా వాడగలుగుతారా వాళ్ళ వాయిస్ లో? ఇదే సాయి కుమార్ గారు పాడితే, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ, ఈ విధంగా. ఇదే పాటని ఎంఎస్ నారాయణ గారు పాడితే ఎలా ఉంటది? అబ్బా ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, క్వార్టర్స్ మ్యాటర్ మొత్తం ఫినిష్ రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ. ఈయన ఇట్లా పాడితే ఇట్లా ఉంటది. ఇదే పాటని మన కొండవలస లక్ష్మణరావు గారు పాడితే ఎలా ఉంటది? ఏటిదే
ఇదిగో రవణమ్మ, ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరచందు లేదు మెడకేమో డోలే రవణమ్మ, నేనెప్పుకోను అయితే ఓకే. ఇదే పాటని ప్రకాష్ రాజ్ గారు పాడతారు. ఆ నేను మోనార్కిని, నన్నెవడు కూడా మోసం చేయలేడు రే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, తను దొర సందు లేదు మెడకేమో డోలా రవణమ్మ. ఆహా. ఇదే పాటని షాజీ షిండే గారు పాడతారు. అందరూ కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందన్నట్టు ఉన్నారు, ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ, ఉంటాను బాయ్. ఇదే పాటని మన రోసయ్య గారు పాడితే ఎలా ఉంటుంది? మీకు మత్తుండి మాట్లాడతారా, మత్తు చెల్లించి మాట్లాడతారా నాకు తెలియదు, ఎందుకో రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ, ఒక పక్క పెద్ద మనిషిని నన్ను పట్టుకొని పెళ్లి చేసుకోమంటావో ఊరుకో. ఈయన సూపర్ అన్న, అసలు మామూలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే అంటే చాలా దిల్కుష్ అని, నేనైతే చూసేవాళ్ళందరూ కూడా దిల్కుష్ అవుతారు అన్న. మీరు ఇట్లనే ముంగడి పోవాలి, ఇంకా మస్తు మందిని నవ్వియాలి. అడగంగానే వచ్చిండ్రు, మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు, మంచిగా నవ్విచ్చిండ్రు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం అన్న, తప్పకుండా. అప్పుడు మీ బొమ్మ తీసుకురావాలి. అంటే నేను బొమ్మ అని ఎందుకంటున్నా అంటే మన వాళ్ళకి అది అంటారు అన్నారు కదా, వెంట్రలాగిజం అదంటే అర్థం కాదు కదా, అందుకని నాకే అర్థం కాదు ముందుగాల, మన వాళ్ళకి నేను ఎందుకు దొబ్బెత్తా. కానీ చాలా థ్యాంక్స్ అన్న, సూపర్ అంటే సూపర్, మంచిగా నవ్విచ్చిర్రు. ఏమైనా చెప్తారా? నేను ఇంకేం ఏం చెప్పేది లేదా? ఎండింగ్ ఎవరన్నా ఇస్తే ఎట్లుంటది అనేది ఒకటి చెప్పండి. అల్లు అర్జున్ గారు గారు డైలాగ్ తో ఓ ఎండింగ్ మనకి అల్లు అర్జున్ ఇస్తున్నారా? రైట్ అన్న, ఇచ్చేయి. ఇదేందో తెలుసునా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం, మా అన్నోళ్ళు నా కాడి నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేస్తున్నాడు. ఇది సార్ నా బ్రాండు. మిర్రర్ టీవీ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇదల్లా ఇలాంటి ఇంటర్వ్యూ ఎట్లున్నది? మస్తుగున్నదిలే. మళ్ళొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.